నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు విషాదంగా ముగుస్తున్నాయి. పెద్దల సమక్షంలో చేసుకున్న పెళ్లిళ్ళు కాకుండా అక్రమ సంబంధాలకు ఆశపడుతున్నారు. తద్వారా తగాదాలు ఏర్పడి ఎవరో ఒకరు జీవితాలు అర్ధాంతరంగా అంతమైపోతున్నాయి. తాజాగా గాజువాకలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. ఓ నేవీ మాజీ అధికారి తన ప్రియురాలిని ముక్కలుగా నరికేశాడు. కొద్ది భాగం ఫ్రిడ్జ్లోనూ, మరికొద్ది భాగాన్ని సూట్ కేసులోనూ, ఇంకొంత భాగాన్ని తగలబెట్టడం వంటివి చూస్తుంటే అతడిలో ఎంతటి కిరాతకుడు ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతటి దారుణానికి కారణమేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖపట్నంలోని గాజువాక ఎల్వి నగర్ అపార్ట్మెంట్లో సోమవారం తెల్లవారుజామున వెలుగు చూసిన ఒక దారుణ హత్య ఉదంతం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నేవీలో పనిచేస్తున్న రవిచంద్ర తన భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన సమయాన్ని చూసి మౌనిక అనే మహిళను ఇంటికి పిలిపించాడు. అప్పుడు వీరిద్దరి మధ్య మొదలైన చిన్న గొడవ చినికి గాలివానగా మారింది. చివరకు ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రవీంద్ర ఈ హత్యను పక్కా ప్లాన్తోనే చేసినట్లు ఆధారాలు లభించాయి. మౌనికను అంతం చేసేందుకు అతను ముందుగానే ఆన్లైన్లోనే ఒక కత్తి, క్లీనింగ్ సామాగ్రిని ఆర్డర్ చేసి పెట్టుకోవడం చూస్తుంటే అతని క్రూరత్వం అర్థమవుతోంది. నిర్దేశించుకున్న ప్లాన్ ప్రకారమే భార్య ఇంట్లో లేని సమయంలో ఆదివారం మధ్యాహ్నం 12:30 నుండి 1 గంట మధ్య మౌనికను తన ఫ్లాట్కు తీసుకొచ్చాడు. అక్కడ ఇద్దరు మళ్లీ పెళ్లి చేసుకునే విషయంపై మాట పెరిగింది. వీరిద్దరి మధ్య వాగ్వాదం తీవ్రం కావడంతో ఆవేశంతో ఊగిపోయిన రవీంద్ర ఆమెకు ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు. అంతటితో ఆగకుండా క్రైమ్ ఆనవాళ్లు ఏవీ దొరకకూడదనే ఉద్దేశంతో ఆమె డెడ్ బాడీని అతి కిరాతకంగా 5 ముక్కలుగా నరికాడు. తల, 2 చేతులు, మొండెం, నడుము, కాళ్ళు ఇలా శరీర భాగాలను వేరుచేసి మొండెం భాగాన్ని ఫ్రిడ్జ్లో దాచగా నడుము, కాళ్లను ఒక సూట్ కేసులో కుక్కాడు. ఇంట్లో తల కనిపించకపోవడంతో పోలీసులు నిందితుడిని గట్టిగా ప్రశ్నించగా తల, చేతులను ఒక మూటలో కట్టి అడవివరం ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేసినట్లు రవీంద్ర ఒప్పుకున్నాడు. హత్య చేసిన అనంతరం రవీంద్ర తన స్నేహితుడు సందీప్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అయితే పరిస్థితి తీవ్రతను గమనించిన సందీప్ వెంటనే రవీంద్ర భార్యకు, సోదరులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి రవీంద్రను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో వీళ్ళిద్దరి మధ్య 2020 నుంచి పరిచయం ఉన్నట్లు తేలింది. 2023లోనే తాను మౌనికకు బ్రేకప్ చెప్పానని, ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లైనప్పటికీ మళ్లీ తననే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిందని రవీంద్ర స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ వేధింపుల నుండి తప్పించుకోవడానికి ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు వెల్లడించాడు. ఒక చిన్న గొడవ ఇంతటి భయానక హత్యకు దారితీయడం ఆ ప్రాంతంలో పెను సంచలనం సృష్టించింది.